హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి డేట్ 9వ తారీఖు జూలై మాసము. అయితే ఈరోజు వచ్చేసి మనము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే కళ్యాణం జరిగింది ఈరోజు కాబట్టి సాయంకాలం దర్శనానికి అయితే మేము బయలుదేరాము. దాదాపు ఒక 7 to 8 మెంబర్స్ ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ విశేషాలు ఏంటి అనేది నేనైతే మొత్తం వీడియోలో అయితే పెడతాను. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. అలా చూసుకుని కార్లో అయితే వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే బయలుదేరాము. ఇక్కడ నుంచి మనకైతే దాదాపు ఒక 15 కిలోమీటర్లు వస్తుంది. మా ఫ్రెండ్ శ్రీనివాస్ అయితే కారు నడుపుతున్నారు. మాల్లుడు శివ కూడా అయితే పక్కన సిట్టింగ్ వేసాడు. హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ సే హాయ్. మొత్తానికి అయితే ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు అమ్మవారి కళ్యాణం సందర్భంగా దర్శనం చేసుకోవడం అంటే అది లక్ ఉండాలి. మా శివ ఏంటంటే పాస్లు అయితే తెప్పించాడు అనమాట. ఆ పాస్లు ఉన్నాయి కాబట్టి అయితే మేము వెళ్తున్నాం. లేదంటే ఆ జనాలలో మనం దర్శనం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఈరోజు అసలు కాని పని అనమాట. ఏం అల్లుడు దర్శనం చేపిస్తున్నా లేదా ఈరోజు? అంతా అమ్మవారి దయ. ఆమె దర్శనం ఇస్తే మనం ఎంతసేపు అయితే దర్శనం ఖచ్చితంగా దర్శనం అయితే చేయాలి. ఎందుకంటే నేను దర్శనం అయితే అనే ఉద్దేశంతోనే వస్తున్నాను, లేకపోతే నేను రాకపోయేది. చేసుకుందామనే పోతున్నాం కదా. అమ్మ దర్శనం చేయాలనుకుంటే ఇస్తుంది. ఏం సినిమా ఎట్లా అనిపిస్తుంది అలా మన జర్నీ సూపర్. అమ్మవారి గుడి కంటే కొంచెం ఉత్తేజం అలా ఉంటుంది. మంగళవారం ఎక్కడ గణేష్ శాంతాన వాళ్ళు హోటల్ దగ్గర వెయిట్ చేస్తారు మన గురించి. అవునా? ఓకే ఓకే. మనం వెళ్ళి అలా పికప్ చేసుకొని చాయ్ దగ్గర వెయిట్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా అయితే ఫ్రెండ్స్ అయితే మేము పికప్ చేసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. వాళ్ళైతే ఉప్పర్లో వెయిట్ చేస్తున్నారు. నా హోటల్ అంటే సార్ వీళ్ళకైతే మేమైతే బల్కంపేట ఇప్పుడే చేరుకున్నాము. విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్. చూస్తున్నారు ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఇక్కడ. జస్ట్ ఇప్పుడే కార్ అయితే మేము పార్కింగ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనము. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల 1 కిలోమీటర్ యువతలే మేము బండి అయితే పెట్టేసి నడుచుకుంటాను అయితే పోతున్నాము. ఫ్రెండ్స్, మనం ఎదురుగా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ మనం వెళ్ళే దారిలో ఎదురుగానైతే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడాలి వర్షంలో తడుస్తామా లేకపోతే మా దర్శనం సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి మనం. ఫ్రెండ్స్, ఆనన్ అయితే పడుతుంది. షాదారు ఎట్లుంది పరిస్థితి? వచ్చిన భక్తులకైతే వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు.
మొత్తం అయితే జాతర చాలా బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఎదురుగా చూసుకున్న లైటింగ్ అయితే విపరీతమైన లైటింగ్ అయితే చేసిర్రు. మామూలు లైటింగ్ కాదు. మొత్తమే అయితే మేము విఐపి పాస్తో అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ లైన్ అయితే చాలా లైన్ పెద్దగా ఉంది. ఎట్లా వస్తుంది ఎక్స్పీరియన్స్? సూపరా? దర్శనం చేసుకోవాలంటే ఇలా లక్ ఉండాలంట. చెప్పానా గట్టిగా? విఐపి పాస్ తీసుకొని వస్తాం, మరి దర్శనం ఎట్లుంటుందో చూడాలి. నువ్వు వస్తున్నావా? ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్న పబ్లిక్ అనమాట. ఇంత జామ్ ఉంటున్నాడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ జాలీలో పడిన వాళ్ళంతా కూడా దర్శనానికి ఫ్రెండ్స్ ఈరోజు దర్శనం అయితే ఇలా అయ్యట్లేదు. ఎందుకంటే చాలా పబ్లిక్ విఐపి దర్శనం కూడా అసలు నార్మల్ దర్శనం కంటే ఎక్కువ దానికే ఉన్నారనమాట. నార్మల్ దర్శనం వల్ల అయ్యేటట్టు కానీ అసలు విఐపి దర్శనం అవుతుందన్న నమ్మకం కూడా లేదు అసలు, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియో అయితే షేక్ అవుతుంది, మధ్య మధ్యలో అందరు కదిలిస్తారు, అందరు తగులుకుంటూ వెళ్తారు కాబట్టి వీడియో షేక్ అవుతుంది. దాని వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్న వీడియో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఉంటే జర కొద్దిగా అడ్జస్ట్ చేసుకోగలరు. ఎందుకంటే ఇంత పబ్లిక్లో అసలు వీడియో తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. మళ్ళీ వచ్చేది లేదంటే వచ్చేది ఉంది కదా రేపు ఎట్లయినా రమ్మని చెప్పిన ఎట్లయినా ఎట్లనే అనుకున్నా కానీ 11-12 పక్క అవుతుంది. ఈ మాత్రం పక్క లైన్లో అయితే రాను. ఒకవేళ మీరు దర్శనానికి అయితే చాలా లేట్ అవుతుంది అని చెప్పి మనకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లైన్ చాలా పెద్ద ఉంది, విఐపి లైన్ కూడా అసలు విపరీతంగా పెద్దగా ఉంది. ఈ దర్శనం అయితే ఇలా అయ్యట్లేదు. అందుకే మా శివ ఏమంటున్నామంటే రేపు వీలైతే రేపు మనం ఇదే పాసులతో అంటే మనం వేరే పాసులు తెప్పించుకొని రేపు దర్శనం చేసుకున్నాము. ఈరోజు నైట్ 12-1 గంట వరకు ఇందులో ఎందుకు ఇబ్బంది పడడం అని అయితే అంటున్నాడు అనమాట. ఏమంటారు? ఇవాళ చేసుకున్నావా రేపు చేసుకున్నాం? మనం గట్టిగా మాట్లాడాలి. ఒప్పుకుంటే చేసుకుందాం మంచిగా. అయితే ఏంటంటే 2-3 ఓపుకుంటే చేసుకుందామంటారు. మిగతా వాళ్ళు అయితే ఇవాళ వద్దు, కావాలంటే వీలైతే రేపు చేసుకుందామని అంటారు. చూడాలి ఇప్పుడు ఏంటంటే లైన్ అయితే చాలా పెద్ద ఉంది. ఇదంతా కూడా విఐపి లైన్ అనమాట. అంతా టోకన్ విఐపి టోకన్ లైన్. 3 లైన్లు బయట ఇంకా అన్న 2.5-3 గంటలు అయితే పక్క అవుతుంది. అన్న అయితే టాస్క్ ఎందుకు అది జనాన్ని బట్టి తొందరగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఏ లైన్ పోయినా అదే టైం పడుతుంది. మీ ఇష్టం, మీరు వెళ్తారంటే వెళ్తానంటే వెళ్ళొచ్చు, నాకు అభ్యంతరం ఏమి లేదు.
పాసులు లెక్కన పంపించేస్తారు అన్నయ్య కలిసి పాసులు లెక్కన ఉండాలా పాస్ ఉన్న వాళ్ళు పంపిస్తున్నాము లేని వాళ్ళు మేము పంపిస్తలేదు ఏమన్నా ఉంటే మనం 5 మంది ఉన్నాం. అంటే పాస్ లేకపోయినా పర్లేదు. మరి ఈడే ఎక్కడిది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే దర్శనం కాదని నిరుత్సాహంతో అయితే వెనుదిరిగినాము. మా వాళ్ళు అయితే అంత డిసప్పాయింట్ సీనన్న గడికోసారి ఆ చెప్తుండు కానీ ఏం మాట్లాడతలేదు. ఏం మాట్లాడాలి అమ్మవారిని ఎదురు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళాం. ఇక అంతే మరి ఏం చేస్తాం. కళ్యాణ మండపం అయితే చూసాం, కన్నుల విందు చేసినాము. మొత్తం మీద ఏంటంటే ఇంత పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఉంటారని తెలుసు కానీ పాస్లు ఉన్నాయి కదా వెళ్ళిపోవచ్చులే అనుకున్నాం కానీ కళ్యాణం రోజు అంటే ఖాళీ బయటికి రావడమే అదృష్టం. పాస్లు ఉన్న కూడా అయితే మొత్తం మీద మా ప్రయత్నం అయితే వేస్ట్ వృధా అయిపోయింది. ఏం కాలేదు, వృధా ఏం కాలేదు. మనం ఎంత దూరం అమ్మవారిని దర్శించుకోలే అన్న బాధల మాట కూడా తడబడుతుంది. తెలుగు మోటో ట్రావెల్ శరణు శరణు ఓయం భవాని శాంభవీరాని శాంభవీరాని కర్ణజోడు మమ్మ కన్నా తల్లి దేవి భవాని గంగా భవాని ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఒక్కొక్కరు ముఖాలు అయితే మాడిపోయినాయి. అందరికి దర్శనం అయితే బాధ వీడియో వదిలేస్తలేరు. మంచిగా పెడతా పెడితే మేమైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. దాంట్లో ఏ మూలకైనా దర్శనం అవుతుందేమో ఛాన్స్ ఉందేమో అని చెప్పి అన్ని విధాలుగా చెప్పి చేస్తున్నాం. మొత్తం మేము గుడి బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. దర్శనం అయిపోయి బయటకు రిటర్న్ వస్తాను తల్లికి